లక్ష్మణరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వాసుదేవ్ గారు, మీకు పెద్దలకి నమస్కారం. వాసుదేవ్ గారు రాజకీయాలకు అతీతంగా చిరంజీవి గారికి నిజంగానే ఆ యొక్క గౌరవం దక్కితే అందరూ కూడా వెల్కమ్ చెప్తారు. ఎందుకంటే ఆమె ఏ పార్టీ నుంచి కాదు, ఆయన చేసిన సేవా కార్యక్రమాలకి రాష్ట్రపతి కోటాలో ఇస్తున్నారంటే ఖచ్చితంగా అందరూ వెల్కమ్ చెప్తారు, ఆనందపడతారండి. అంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ ఒక పార్టీలోనే కాదు, ఒక జనసేన పార్టీలో కాదు, టీడీపీలో ఉన్నారు, జనసేనలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు, అన్ని పార్టీల్లో ఉంటారు. ఆ ప్రాంతాలకు అతీతంగా చిరంజీవి గారిని అభిమానించేవాళ్ళు, చిరంజీవి గారి యొక్క భావజాలానికి బద్దలైన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. సో ఇదంతా సంతోషకరమైన విషయమే. చిరంజీవి గారు ఇంకా హైట్స్కి ఏంటంటే 2009లో ఆయన పార్టీ పెట్టినప్పుడు అందరూ కూడా మరి సీఎం అవుతారు అని అనుకుని నేపథ్యంలో కొన్ని కారణాల వల్ల ఆయన కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి మరి చేసినంత రాజకీయం మన ఏదైతే ఉందో అందరూ తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో మళ్ళీ చిరంజీవి గారు మళ్ళీ రీఎంటర్ అవుతున్నారు రాజకీయాలకి. దీన్ని ఏ రకంగా ఏ సంకేతం తీసుకోవాలనుకుంటే, ఒకవేళ బీజేపీ పార్టీ ఏమైనా రేపు రాబోయే ఇప్పుడు ఎలాగో 2027కి మరి జమిలీ ఎలక్షన్ కి మరి వాళ్ళు ఆమోదం పలికారు. ఇది ఖచ్చితంగా మీరు జరిపిస్తామని పట్టుకొని కూర్చున్నారు మోడీ గారు. కాబట్టి ఖచ్చితంగా 27 ఎలక్షన్ కి ఇక్కడ చిరంజీవి గారిని, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని వినియోగించుకొని రాష్ట్రంలో వాళ్ళొక ప్లాన్ అనేది వేస్తూ ఉన్నారని అర్థమవుతోంది. మళ్ళీ టీడీపీ ఒంటరి అయిపోద్ది, టీడీపీకి ఎవరి జత కలుస్తుందో ఏమో తెలియదు. కానీ ఇక్కడైతే మాత్రం బీజేపీ జనసేన కలిసి వెళ్తే ఇక్కడ అన్నదమ్ములతో వాళ్ళొక గేమ్ అనేది స్టార్ట్ చేయాలని అమిత్ షా గారు, మోడీ గారి ప్లాన్ అనేది అర్థమవుతోంది. సో అందుకని పెద్దనేమో కేంద్రంలో పెడతా ఉన్నారు, చిన్నాన్ని తీసుకొచ్చి కేబినెట్ హోదాలో కూర్చుని పెట్టారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. కాబట్టి రసవత్రంగానే నడుస్తుంది రేపు రాబోయే ఎలక్షన్ లో. మేబీ టీడీపీ కాంగ్రెస్ పార్టీతో ఇండియా కూటమికి సపోర్ట్ చేయొచ్చు, ఇంటర్నల్ గా వచ్చినటువంటి టాక్ అది. ఎందుకంటే ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలో బేటలు బీరింది, పసుకొట్టు లేని వాళ్ళకన్నా ఇంటర్నల్ గా వస్తున్న వార్తలు ఇది ఎటు నుంచి ఎటైనా చంద్రబాబు నాయుడు గారు రేపు 2027కి మరి ఇండియా కూటమితో వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నట్టు పవన్ కళ్యాణ్ గారు. అందుకే కొంచెం దూరంగా ఉండి ప్రభుత్వంపై చేస్తున్నటువంటి ప్రభుత్వం మీద విమర్శనాత్మకమైన మాటలు ఏ విధంగా ఉన్నా మనం చూస్తూ ఉన్నాం. నిన్నటికి నిన్న కలెక్టరేట్ సదస్సులో వాసుదేవ్ గారు ప్రజలు మనల్ని కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని సాక్షాత్ డిప్యూటీ సీఎం గారు మాట్లాడారంటేనే అర్థమవుతోంది. ఎందుకంటే పరిపాలన సరిగా లేదు, 6 నెలల్లో మనం అనుకునేది చేయలేకపోతూ ఉన్నాం, డబ్బులు లేవు, ఎక్కడ ఏం చేద్దామన్నా చేయలేకపోతున్నాం, లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, లా అండ్ ఆర్డర్ మనం ఎంత చెప్పినా సరే పోలీసులు వినే పరిస్థితులు కనబడట్లా. లక్ష్మణ్ గారు ఇంకా మీ పోలీసులే ఉన్నారు, టెక్నికల్ గా వాళ్ళు రాజ్యం చేస్తున్నారు కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పోలీసులు భావిస్తున్నారు. ఇంకా అది కదా సమస్య. అయ్యో వాసుదేవన్ గారు, అదే వాళ్ళు అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వమో నాకు తెలియదు, అదే వాళ్ళు భావించుకోవాలా. ఎందుకంటే ఎవరైనా సరే ప్రభుత్వాలకు అనుకూలంగా ఏ సంస్థలను పనిచేస్తాయండి, ఎవరైనా అధికారంలోకి వస్తాయి. సో ఈ రోజున మరి మీరు పని చేయవు కదా, జగన్మోహన్ రెడ్డి గారికి చేసినంతగా పని చేయవు కదా, అది నేనైతే చేస్తాయి. మీరు అనేది కరెక్టే. తెలుగుదేశం కూడా వాళ్ళు బాగానే వాళ్ళ హయాంలో బాగానే మలుచుకున్నారు పోలీస్ వ్యవస్థ అనుగుణంగా, కానీ దుర్మార్గంగా అయితే చేయలేదు వాళ్ళు. అది వాసుదేవన్ గారు, ఎస్పీలు, సిఐలు, డిఎస్పీలు, ఎస్ఐలు అందరూ కూడా మీరు ఇంచి వేరుకోరు వేసుకునే వాళ్ళే కదా, ఐఏఎస్లు కూడా మీరు ఏరుకోరు వేసుకునే వాళ్ళే కదా. అందరూ కూడా ఇప్పుడు ఉన్న ఇంటెలిజెన్స్ నుంచి మొత్తం వ్యవస్థలు అంతా కూడా మీరు మీ ఏరుకోరు మీకు అనుకూలంగా ఉన్న వ్యక్తుల్లో మీరు వేసుకున్నారు. ఇంకా మా మాట వినట్లేదు అంటే మనం ఏం చేయం. ఒక్క నిమిషం సార్ వాసుదేవన్, ఒక్క నిమిషం ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, నిన్న అన్నమయ్య జిల్లాలో జరిగినటువంటి సంఘటన, ఒక ఆడపిల్ల 11-12 సంవత్సరాల ఆడపిల్ల వాళ్ళ తల్లిదండ్రులు కువైట్ లో ఉంటారు. ఉంటే వరుసకి తాత అయ్యేటటువంటి ఒక ఆయన అమ్మాయిపై అసభ్యకరమైన ప్రవర్తన చేశాడని అది పోలీస్ స్టేషన్కి వెళ్తే మళ్ళీ ఆ తాత వైపే పోలీసులు ఉన్నారు. వాళ్ళ ఎవరైతే ఈ బాధితురాల అమ్మాయి ఉందో వాళ్ళ అమ్మ మీద కేసు పెడతాం, వాళ్ళ నాన్న మీద కేసు పెడతామని పోలీసులు బెదిరిస్తే వాళ్ళ నాన్న దుబాయ్ నుంచి వచ్చి ఆ సదరు వాళ్ళ తాతని చంపేసి మళ్ళీ దుబాయ్ వెళ్ళిపోయాడు. ఈ రోజు వీడియో బయటకు వదిలాడు, నేనే చంపాను, నా కూతుర్ని ఈ విధంగా చేశారు, పోలీసుల దగ్గరికి వెళ్తే నాకు న్యాయం జరగలేదు, తిరగా వాళ్ళ డబ్బులు తీసుకుని చేశాను. సేమ్ అలాంటిదే విజయనగరంలో కూడా అంతే సార్. నిన్న నేను వెళ్ళాను,
ఒక ఆడకూతురు అంతే ఉంది. పాపం ఆ నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా తీర్చండి ఆయన. మళ్ళీ మీ దగ్గర వస్తా ఇంకా జగదీష్ గారు మాట్లాడాలి నెక్స్ట్ వాసుదేవ్ గారు ఒక్క నిమిషం సార్. వాసుదేవ్ గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. విజయనగరంలో కూడా ఏంటంటే ఒక గవర్నమెంట్ టీచర్ విజయనగరం డిపిఎం స్కూల్లో చేస్తాడు, ముసలాయన అరేంజ్ వ్యక్తి. ఆల్రెడీ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, అమ్మాయికి విడాకుల వల్ల రెండో అమ్మాయిని చేసుకున్నాడు, 2 పిల్లలు కన్నాడు. ఇప్పుడు ఈ 14 సంవత్సరాలు కాపురం చేశాడు, ఆ అమ్మాయిని వదిలేసి మళ్ళీ మాట్లాడదాం ఇంకా స్థానిక సిఐ గారు వాళ్ళకి Right. సపోర్ట్ చేసి మనం అవన్నీ ఇదే బీజేపీ నాయుడు గారిని అడుగుతాను. నాయుడు గారిని అడుగుతాను. లక్ష్మణరావు గారు, next round లో నాయుడు గారిని అడుగుతాను. అమ్మాయి చేస్తున్నట్టు విధానాన్ని మనం చూసాం. Right. అంటే Next round లో నాయుడు గారిని అడుగుతాను. ఆడపిల్లలకు న్యాయం చేసి పోలీసు వ్యవస్థలో దీనిపైన నెక్స్ట్ రౌండ్ లో నాయుడు గారిని అడుగుతాను. చర్యలు ఒకసారి తీసుకోవాలి. జగదీష్ గారి దగ్గరికి వెళ్దాం. జగదీష్ గారు, సరే మనం టు స్టార్ట్ విత్ చిరంజీవి గారి అంశం గురించి. అన్నయ్య రాష్ట్రసభకి వెళ్తున్నారు, తటస్థ కోటాలో రాష్ట్రపతి నామినేట్ చేయబోతున్నారు, రాష్ట్రపతి కోట కింద నామినేట్ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం. సో అంటే లక్ష్మణరావు గారు అంటే ఆయన హీ హాస్ ఫోర్సీన్ ద డెవలప్మెంట్స్, బహుశా భవిష్యవాణి ఆయనకి చెవిలో చెప్పిందేమో. మొత్తానికి ఏంటంటే రీఆర్గనైజేషన్ ఆఫ్ ఇదేంటి పొలిటికల్ పార్టీస్, మొత్తం పోలరైజేషన్ చాలా డిఫరెంట్ టర్న్ తీసుకోబోతోంది. రాష్ట్రంలో టీడీపీని ఏకాకిని చేసే ప్రయత్నం, మహా అయితే టీడీపీ ఇండీ కూటమితో కలిసి వెళ్తుందని. సో అంటే ఇవి వినటానికి ఏంటంటే కాసేపు మనకి ఎంటర్టైన్మెంట్